ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రావణ మాసం వచ్చిందంటేనే మనకి బోలెడన్ని పండగలు, నోములు, వ్రతాలు, ఇంకా చాలా హంగామా మొదలైపోతూ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా చాలా మంది జరుపుకునేది ఏంటంటే, శనివారాల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు, అలాగే దీపం పెట్టుకుంటూ ఉంటారు కదమ్మా. మరి ఆ పూజా విధానం గురించి, అది అందరూ చేసుకోవచ్చా లేదంటే నియమం ఉన్నవాళ్లే చేసుకోవాలంటారా? నాకు చాలా రోజులు ఇదే డౌట్ ఉండేది నాన్న. మా చిన్నప్పుడంతా మా అమ్మమ్మ గారు శనివారం నాడు చేసేది. ఎలా చేసేవాళ్ళమంటే, పాలల్లో బియ్యాన్ని నానబెడతాం. శ్రావణం శనివారం వస్తున్నప్పుడు శుక్రవారం నాడు రాత్రి పాలల్లో బియ్యాన్ని నానబెడతాం. పొద్దున్నే ఆ బియ్యాన్ని ఆరబెడతాం. ఆరబెట్టి ఇసురాయిలో వేసి ఇసురుతాము. బియ్యాన్ని ఇసురుతాము. ఇసిరి ఆ బెల్లాన్ని రోట్లో, అంటే మిక్సీలు లేవు కదా నాన్న మా కాలంలో, రోట్లో వేసి ఆ బెల్లాన్ని మెత్తగా చేసి ఆ బెల్లాన్ని ఈ బియ్యాన్ని కలిపేవాళ్ళు కలుపుతాము. నెయ్యి, ఆవు నెయ్యి వేసి, అంటే నీరు తడితడిగా లేకుండా ఆరబెట్టేసాం కదా, ఆరబెట్టించిన బెల్లం వేస్తే కొంచెం నీరు వచ్చేస్తుంది. అట్లా నీరు రాకుండా ఆరబెట్టిన పొడి చీరలో ఆరబెట్టేవాళ్ళం. ఆ బియ్యాన్ని తుడిచేవాళ్ళం, తుడిచి ఇసిరేవాళ్ళం. ఇసురాయితో ఇసిరేవాళ్ళం. ఇసిరేసి బెల్లాన్ని గడ్డగడ్డగా ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని రోట్లో వేసి మెత్తగా చేసేవాళ్ళం. ఆ పొడిని ఈ బియ్యంలో, ఒక వెండి కంచంలో వేసేసి కలపగానే, ఈ బెల్లం వేయగానే ఆ తడికి కొంచెం మంచిగా ముద్దగా, చలిమిడి ముద్దలా అవుతుంది. చలిమిడి ముద్దలా అయిన ముద్దను పెద్ద ముద్దగా రౌండ్గా చేస్తాం. ఇలా రౌండ్గా చేసేస్తాం. చేసి దాని మధ్యలో గుంట చేసేసి, బొడ్డొత్తులు అంటారే, బొడ్డొత్తులు, ఒత్తులు 5 ఒత్తులు పెడతాం. 5 ఒత్తులు పెట్టేసి దాని నిండా ఆవు నెయ్యి పోస్తాం. 2 అదే పిండిలో ముందే ఇటొకటి అటొకటి 2 పిడికిళ్ళతో పిడికిల ఆకారంలో ఇటోటి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పెడతాం. మధ్యలోనేమో పెద్దది పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించి ఇది ఒక దేవుడి ముందు, వెంకటేశ్వర స్వామి, మామూలు పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి కూడా ఉండేవాళ్ళు కదా పూర్వకాలం. సపరేట్గా ఏం పెట్టడం అంటూ ఏం ఉండేది కాదు. అన్ని పంచలోహ విగ్రహాలన్నీ ఉండేవి. ఆ విగ్రహాల ముందే ఇది పెట్టేసుకుంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటున్నారేమో బహుశా, ఇంట్లో విగ్రహాలు లేని వాళ్ళు. అది పెట్టేసేసి, ఇది 5 వారాల నోము, 4 వారాల నోము, ఏదైనా కోరిక కోరుకుంటే అవుతుంది అనేది. అంటే ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. ఇలా ఇప్పుడు మా అత్తగారి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేవు. చాలామంది ఫ్యామిలీస్లో లేవు. ఇది నా పెళ్లి కాకపూర్వము జరిగిన, మా అమ్మమ్మ వేసేది, మా అమ్మ చేసేది, అది కాస్త గుర్తుంది, మీకు చెప్తున్నాను అంతే. ఇది చాలా ఆచారంగా ఇప్పుడు చాలామంది ఇళ్లలో కూడా చేస్తారు. నేను ప్రతి శనివారం చేస్తా. చేసిన తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే మన ఇంట్లో ఉంటారో వాళ్ళకు కృష్ణుడి వేషం వేసి, వాడి తల్లో ఒక ఇత్తడి గుండి లాంటిది పెట్టి, అందరి ఇళ్లలో భిక్షం ఎత్తుకొని రా పోరా అని పంపించేస్తాం. బియ్యం భిక్షాందేహి, మేము దీపం వెలిగించాము, కృష్ణార్పణ వస్తు అనుకుంటూ ఆ ఇంటికి పోతారు. వాళ్ళు ఒక పిడికెడు బియ్యం వేస్తారు. అట్లా అందరి ఇళ్లలో బియ్యం తీసుకొని వస్తారు. ఆ బియ్యం తీసుకొని వచ్చిన బియ్యాన్ని దేవుడికి అక్షింతలుగా కలిపి అందరికీ మళ్ళీ పంచుతారనమాట. అయితే అలాగ, అంటే మనలో అహంకారం పోవాలి, గర్వం పోవాలి, భిక్షాందేహి అని అడగాలి. శనివారం ఆవు నెయ్యితో, అంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కావాలి. ఆజ్ఞా చక్రము అంటే మన కళ్ళు 2 సూర్యుడికి సంబంధించినవి. ఆ దీపాన్ని చూస్తూ స్తోత్రాలను చదువుతూ ఉన్నప్పుడు 2 కళ్ళల్లో ఏమైనా దోషం ఉంటే పోతుంది బంగారు. అంటే సైట్కి అసలు సైటే రాదు. కళ్ళల్లో దోషాలన్నీ పోతాయి, పొరలు రావు. ఆవు నెయ్యి దీపం చక్కగా వెలుగుతుంది. ఎప్పుడైపోతుందిరా, మాకు ఎప్పుడు ఇస్తారని చంటి పిల్లలు మేమంతా ఎదురు చూసాం. పొద్దున 9కి పెడితే సాయంత్రం 3 అయ్యేదే బాబు, 2:30, 3 అయ్యేది. అది కొండెక్కిన తర్వాత గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కొబ్బరికాయ కొట్టి ఆరగింపు పెట్టి ప్రసాదం ఏదో పెట్టిన తర్వాత, అది కొండెక్కిన ప్రసాదం ఇంత ఇచ్చేవాడు. ఇంత ఒక్కొక్కళ్ళని 9, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరి చేతుల్లో ఇంత కొబ్బరి ముక్క అది పెడితే దొంగతనంగా ఎప్పుడెప్పుడా అమ్మ లేనప్పుడు తీసుకొని తినదావా అని ఎదురు చూసేవాళ్ళు. అంత టేస్టీగా ఉంటుంది. అది ఆవు నెయ్యితో మరిగింది. చక్కటి బియ్యం, పాలల్లో నానబెట్టిన బియ్యము ఆవు నెయ్యితో ఉంది. అందులో చక్కగా బెల్లం వేసాము.
చాలా కాబట్టి టేస్ట్ఫుల్గా చలిమిడి ముద్దలా ఉంటుంది. అవును. అది తినేవాడు. దాని ద్వారా మన కళ్ళ దోషాలు పోయేవి, మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది, మనలో అహంకారం పోతుంది, శని దోషాలు పోతాయి అనేది శాస్త్రం చెబుతోంది. అట్లా 4 వారాలు కనుక ఈ విధంగా చేస్తే శని దోషాలు పోయి వాళ్లకు సాటర్న్ ఉన్న టైంలో ఏ ఇబ్బందులు కలగవనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను అంతే. దానివల్ల నాకు సైంటిఫిక్గా తెలిసింది ఏంటంటే ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. 2 కళ్ళతో మనం చూడడం వల్ల దృష్టి దోషాలు ఏమన్నా ఉంటే మనకు పోతాయి. మన ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో అది మదరు. ఆ బియ్యంతో చేసినటువంటిది దాన్ని ఆవు నెయ్యి కలిపి బెల్లం కలిపి చేస్తే మనలో ఉండే 5 ఎలిమెంట్స్ ఏవైతే విశ్వంలో ఉండే 5 ఎలిమెంట్స్ భూమి, గాలి, నీరు అవి ఏవైతే ఉన్నాయో వీటితో ఈ బియ్యము, నెయ్యి, ఈ వెలుతురు ఇవన్నీ కూడా మనలో ఉండే చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతుంది. అంటే భగవత్ శక్తి బయట ఉంది అని అనుకుంటాం కదా, ఎనర్జీ బయట ఉంది. అదే ఎనర్జీ లెవెల్స్ మనకు డౌన్ కాకుండా పూర్వీకులు ఇలా చేసేవాళ్ళు. ఆ రోజు కాస్త భోజనం లేట్ చేసేవాళ్ళం కదా, 1 గంట కాదు 2:30 కూడా అయ్యేది పాపం. అఖండ జ్యోతి కొండెక్కేదాకా కొండెక్కుతుంటే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నా వెంకటేశ్వర స్వామి వినేటట్టుగా అరిచేవాళ్ళు. అలా అరిచి కొండెక్కగానే హే అమ్మ రా తొందర కొండెక్కింది అని చెప్పేవాడు. ఇంకా కొంచెం ఉంది అనేది. ఆ చిన్న వెలుతురున్నప్పుడు కూడా తీయకూడదు, అది కూడా నల్లగా అయిపోవాలి, పూర్తిగా మసి అయిపోవాలి, అప్పుడు మాత్రమే తీసేవాళ్ళం అనమాట. అంత పెద్దవాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అలా స్ట్రిక్ట్ రూల్స్లో ఉండి అవన్నీ చేసిన మన ఆరోగ్యం బాగుంటుంది. సాటర్న్ రోజున శనివారం రోజు చేయటం వల్ల మన మూలాధార చక్రం యాక్టివేట్ ఎప్పుడు జరుగుతుందో మీకు స్థిర నిర్ణయాలు చేస్తారు. నిర్ణయాల్లో మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకునే శక్తి మీకు ఏర్పడబడుతుంది. అదే శని. ఆ పవర్ ఉంటేనే తిరుపతి వెళ్తారు, లేకపోతే తిరుపతి వెళ్ళరు. వెంకటేశ్వర స్వామి ఈ విశ్వమంతా వ్యాప్తంగా ఉన్నటువంటిది లక్ష్మీనారాయణుడు నిలబడ్డ బొమ్మ మనకు చూపిస్తుంటారు. నారాయణుడు పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో సినిమాలో ఆయన మొగాయన పడుకొని ఉంటాడు, ఆడోళ్ళు కాళ్ళు నొక్కరు, నడుములు నొక్కరు. గాలిలో నీటి ఆవిరి అమ్మవారు అని అర్థం. మనం పీల్చుకునే గాలిలో నీటి ఆవిరి కూడా ఉంది. ఆమెనే లక్ష్మి, ఆమెనే మన చెస్ట్, ఆమెనే మన యూట్రస్. మనం పీల్చుకునే గాలిలో నీటి ఆవిరి కూడా ఉంది. నీటి ఆవిరి ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. లక్ష్మీదేవి లేకుంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గాలి అనేది మనం పీల్చుకుంటున్నాం. విశ్వం వ్యాప్తం విష్ణు షటస్కారో భూత భవ్య భూతకృద్భూత భూతాత్మ భూతభావ భూతాత్మ పరమాత్మ విష్ణు సహస్రనామాలు. కాబట్టి విశ్వమంతా వ్యాపించిన లోపల బయట అంతా ఒకటే. సర్వము నీవే. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. చూసారు కదండి, మనకి ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకునేటువంటి శనివారం యొక్క పూజ చాలా మంది ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నియమం ఉంటుంది, నియమం లేని వాళ్ళు కూడా కొంతమంది కనీసం వారానికి ఒక్క రోజైనా చేసుకుందాం, వెంకటేశ్వర స్వామికి ఇలా పూజించుకుందాం అని చెప్పేసి చక్కగా నియమ నిష్టలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఆ పూజ యొక్క ఆంతర్యం ఏంటి అనే విషయాలు మనకి ఈరోజు తెలుసుకున్నాం, మనకు అమ్మ తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.